నమస్తే అండి. నేను సంపత్, చార్టెడ్ అకౌంటెంట్, ఫ్యాకల్టీ అండ్ డైరెక్టర్ ఎట్ గురుకుల్ సిఏ అకాడమీ విజయవాడ. సో ఈ వీడియో సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, అలానే వాళ్ళ పేరెంట్స్ కోసం. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో కంప్లీట్ సిఏ కోర్స్ గురించి సిఎంఏ కోర్స్ గురించి, అందులో ఉన్న వేరియస్ స్టేజెస్ గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది పేరెంట్స్కి ఎడ్యుకేషనల్ వీడియో అండి. కోర్సు గురించి పేరెంట్స్కి అర్థం కావాలని, అలానే సిఏ చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం అండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ అంటే ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్, ఎలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటుంది. లార్జ్, చాలా పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్కి అయితే రెగ్యులర్గా చార్టెడ్ అకౌంటెంట్స్ కావాల్సిందే. ఏ చార్టెడ్ అకౌంటెంట్ అయినా, ఒక బిజినెస్ రన్ చేసే ఒక వ్యాపారస్తుడు ఎవరైనా, ఆ పర్సన్ నాకు అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అన్నది చూసి, ఇప్పుడు ఈ చార్టెడ్ అకౌంటెంట్ దాన్ని సర్టిఫై చేస్తే అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అలా గవర్నమెంట్ చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్ అడుగుతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ, ఇలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అన్ని జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్స్ని ఆ అకౌంట్స్ని అప్రూవ్ చేయమని, సర్టిఫై చేయమని అడుగుతూ ఉంటారు. దాన్ని ఆడిటింగ్ అంట. సో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్, అకౌంట్స్ అన్ని ఆడిట్ చేసే ఆడిటర్స్. సో ఇప్పుడు బిజినెసెస్ లేని సొసైటీ ఉండదు. మనం మీ చుట్టూ గమనిస్తూ ఉండండి, చాలా పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ మీరు చూస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇలా పెద్ద పెద్ద బిజినెస్ రన్ చేసే కంపెనీస్ అన్నీ మీ చుట్టూ చూస్తూ ఉన్నారు మీరు. ఆ బిజినెస్ రన్ చేసే కంపెనీస్ అన్నీ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ అకౌంట్స్ అన్ని ఆడిటర్ ఆడిట్ చేస్తూ ఉంటారు. ఆ ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సర్టిఫై చేస్తున్నప్పుడు, సిగ్నేచర్ చేసినప్పుడు రిపోర్ట్స్ పైన ఆ రిపోర్ట్స్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది చార్టెడ్ అకౌంటెంట్ డ్యూటీ, బ్రీఫ్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ కోర్సు చేయడం వల్ల, చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఏం చేయగలుగుతారు? జనరల్గా ఈ కోర్స్ కంప్లీట్ చేయగానే స్టూడెంట్స్కి 2 దారులు ఉంటాయి, 2 వేస్ ఉంటాయి. ఒకటి, ఏదైనా కంపెనీలో మనం ఫినాన్స్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అవ్వడం, ఆ కంపెనీ అకౌంట్స్ అన్నీ చార్టెడ్ అకౌంటెంట్ మేనేజ్ చేయడం. ఇది ఒక రోల్. ఇది కంపెనీస్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు మనకు నెలవారీ జీతాలు వస్తూ ఉంటాయి. ఒక ఎంప్లాయీ అలానే కంపెనీ కోసం బాగా వర్క్ చేయగలిగితే మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కంపెనీకి ఒక సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఒక రూట్. ఇంకొక రూట్ ఏంటి అంటే, ఓన్గా ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకొని ప్రాక్టీస్ రన్ చేయడం. అప్పుడు క్లయింట్స్ వస్తూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఇలాంటి వాటి కోసం రిపోర్ట్స్ ఫైలింగ్ కోసం కానీ, అకౌంట్స్ ఆడిట్ చేయమని కానీ, ఇలా క్లయింట్స్ వస్తూ ఉంటారు. అలా ఇండిపెండెంట్గా ఓన్గా ఒక ఆఫీస్ పెట్టుకొని రన్ చేయడం. ఇలా 2 ఆప్షన్స్ చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ముందు ఉంటాయి. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్కి వెళ్ళిపోతారు. ఇక జాబ్ చేసి ఒక 5 years కానీ, లేదా 6 years కానీ అలా జాబ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ గురించి కొంతమంది ఆలోచిస్తారు. అండ్ లేదు, ఇక మెజారిటీ చాలామంది స్టూడెంట్స్ అలానే జాబ్లో కంటిన్యూ అవుతారు. సో లేదు, ఆల్రెడీ మా ఫాదర్ చార్టెడ్ అకౌంటెంట్ అండి, లేదా మా మదర్ చార్టెడ్ అకౌంటెంట్ అండి అని అనుకున్నప్పుడు, ఆ ఫాదర్ మదర్ నుంచి వచ్చిన ఆఫీస్ని మేనేజ్ చేయడానికి ఇప్పుడు ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా వాళ్ళ సన్ ఆర్ డాటర్ని, వాళ్ళ పిల్లల్ని చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇవి 2 రూట్స్ అండి. ఇప్పుడు మనం ఈ సిఏ కోర్స్లో ఎవరు జాయిన్ అవ్వచ్చో చూద్దాం. 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎంపీసీ తీసుకుంటారు, డాక్టర్ అవ్వాలి అంటే బైపీసీ తీసుకుంటారు. అలానే కామర్స్లో ఇది హైయెస్ట్ కోర్స్ కాబట్టి, ఈ కామర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్న ఇంటర్మీడియట్లో ఉన్న గ్రూప్ ఏంటి? ఎంఈసీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ ఎంఈసీ తీసుకొని
సిఏలో జాయిన్ అవ్వడానికి, నెక్స్ట్ సిఏ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంఈసీలో ఉన్న మ్యాథమెటిక్స్ సిఏలో ఉంది, సిఏ ఫౌండేషన్లో ఉంటుంది. ఎంఈసీలో ఉన్న ఎకనామిక్స్ సిఏ ఫౌండేషన్లో ఉంది. ఎంఈసీలో ఉన్న కామర్స్ సిఏ ఫౌండేషన్లో ఉంది. అలాంటప్పుడు మీరు 10th క్లాస్ అవగానే సిఏ చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వాల్సిన గ్రూపు ఎంఈసీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇది ఒక ఆప్షన్. ఇక కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు 10th క్లాస్ అయిన తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ అవగానే ఎప్పుడో సిఏ కోర్సు గురించి తెలుసుకొని ఉంటారు, వాళ్ళు సిఏ చేయాలని అనుకుంటారు. వాళ్ళు అంతకుముందే ఎంపీసీలో జాయిన్ అయ్యి ఉంటారు, బైపీసీలో జాయిన్ అయ్యి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా సిఏ చేయవచ్చేసారంటే అవునండి, ఎస్, వాళ్ళు సిఏ చేయొచ్చు. వాళ్ళు సిఏ చేయాలనుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో చదివిన గ్రూపు అసలు అడ్డు కాదు. వాళ్ళు ఎంపీసీ బైపీసీ చదివినా కూడా సిఏ చేయొచ్చు, జాయిన్ అవ్వచ్చు. అప్పుడు సిఏలో వాళ్ళు జాయిన్ అవ్వగానే ఇందాక చెప్పినట్టు మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తవగానే ఏప్రిల్లో సిఏ ఫౌండేషన్లో జాయిన్ అయిపోతే వాళ్ళు ఎగ్జాము మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరిలో రాయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 1 సంవత్సరం వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోసం కష్టపడాల్సి ఉంటుంది. అయితే మరి 10th తర్వాతే సిఏ చేయాలనుకుంటే ఏం చేయాలి సార్? ఇందాక చెప్పినట్టు ఎంఈసీలో జాయిన్ అవుతారు. ఎంఈసీ 2 ఏళ్ళు ఉంటుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటాం. అయితే సిఏ ఫౌండేషను ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వాళ్ళ ఇంటర్మీడియట్ సిలబస్తో పాటుగా సిఏ ఫౌండేషన్ క్లాసెస్ కూడా వాళ్ళు అటెండ్ అవ్వడం, వాళ్ళకి సబ్జెక్ట్స్ అన్నీ నేర్పించడం. వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్లో కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా జూన్లో సిఏ ఫౌండేషన్ రాసేస్తారు. దానివల్ల వాళ్ళు సంవత్సరం కాలం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంటర్మీడియట్ తర్వాత సిఏ చేయాలనుకుంటే దాదాపు నెక్స్ట్ వచ్చే సంవత్సరం జనవరిలో ఎగ్జామ్ రాయాలి కాబట్టి రిజల్ట్ ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 1 సంవత్సరం పోయినట్టు. అదే 10th క్లాస్ తర్వాతే సిఏ చేయాలి అనుకున్నప్పుడు ఎంఈసీలో జాయిన్ అయితే దాంతోపాటు సిఏ ఫౌండేషన్ కూడా ప్రిపేర్ అయిపోతే ఆటోమేటికలీ మీరు మార్చ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ జూన్లో 1-2 నెలల్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు. దాని ద్వారా మీకు సంవత్సరం సేవ్ అయినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సిఏలో ఫస్ట్ స్టేజ్, సిఏ ఫౌండేషన్. ఇక సిఏ ఫౌండేషన్లో ఉండే పేపర్స్ ఎన్ని ఉంటాయి, పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? సిఏ ఫౌండేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ అండి. సిఏలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఫౌండేషను, సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్, థర్డ్ స్టేజ్ ఫైనల్. 3 స్టేజ్లు ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్లో 4 పేపర్స్ ఉంటాయి, 4 పేపర్స్ ఉంటాయి. ఒకటి అకౌంటెన్సీ 100 మార్క్స్, సెకండ్ పేపరు బిజినెస్ లా, అది కూడా 100 మార్కులు. మూడవది మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, రీజనింగ్, ఇది కూడా 100 మార్కుల పేపరు. అలానే 4వ పేపరు బిజినెస్ ఎకనామిక్స్, ఇది కూడా 100 మార్కులు. అలా 4 సబ్జెక్ట్స్ 400 మార్కులకి ఎగ్జాము రాయాల్సి ఉంటుంది స్టూడెంట్. అయితే ఈ 4 సబ్జెక్ట్స్ని ఒకసారి గమనించండి. అకౌంటెన్సీ ఫస్ట్ పేపర్, ఇది ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఈ అకౌంటెన్సీ సబ్జెక్ట్ ఉంటుంది, సిలబస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ బిజినెస్ లా, ఇది ఇంటర్మీడియట్లో ఏ కోర్సులోనూ ఉండదు, ఎంపీసీలో ఉండదు, ఎంఈసీలో ఉండదు, అలానే బైపీసీలో ఎక్కడ ఉండదు. ఇది స్టూడెంట్ కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పేపర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, రీజనింగ్. ఇందులో మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది. దానివల్ల స్టూడెంట్కి మ్యాథమెటిక్స్, ఫౌండేషన్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. అలానే ఎకనామిక్స్ ఫోర్త్ పేపర్, ఇది సిఏ దట్ మీన్స్ ఎంఈసీలో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ 2 సిఏ ఫౌండేషన్లో కూడా ఉంటాయి. సో ఇవి సిఏ ఫౌండేషన్లో ఉన్న పేపర్స్. 400 మార్క్స్. మరి పాస్ అవ్వాలంటే ఎంత రావాలి సార్ అంటే, ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు రావాలి. అలా టోటల్గా మనం చూస్తే 200 మార్కులు రావాలి సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వాలంటే. 400 మార్క్స్ ఎగ్జామ్, అందులో పాస్ అవ్వాలంటే 200 రావాలి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 రావాలి. సో మనం 4 పేపర్స్లో 40 వచ్చినా, అంటే 160 వచ్చినా
పాస్ అయినట్టు కాదు, అది 200 రావాలి. సో ఇలా మరి వస్తాయా సార్ అంటే 200 కాదు, 350, 370 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో చదవాలి. ఇది జనరల్గా సిఏ ఫౌండేషన్లో ఉన్న పేపర్స్ పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కులు. ఎగ్జామ్స్ ఇందాక చెప్పినట్టు జనవరిలో ఒకసారి ఉంటుంది, జూన్లో ఒకసారి ఉంటుంది, సెప్టెంబర్లో ఒకసారి ఉంటుంది. వేరే కోర్స్ అనుకోండి, ఇప్పుడు ఎంసెట్ అనుకోండి, ఎంసెట్ సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంసెట్ రాయాలి. ఇది ఇలా కాదు, సంవత్సరానికి 3 సార్లు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3 సార్లు మనము ఫస్ట్ టైమే పాస్ అవుతాం. ఒకవేళ అవ్వకపోయినా మళ్ళీ నెక్స్ట్ 3 నెలల్లో ఇంకొకసారి ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ 2-3 నెలల్లో ఇంకొకసారి ఉంటుంది. అలా మనము ఎగ్జాము ఫౌండేషన్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు సంవత్సరాలు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంతవరకు మనము సిఏ కోర్సులో ఎవరు జాయిన్ అవ్వచ్చు, అందులో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, ఇవన్నీ మనం డిస్కస్ చేశాం. ఇక సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అవ్వగానే ఒక 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రాగానే పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ సిఏ ఇంటర్ అంటే సెకండ్ లెవెల్కి ప్రమోట్ అయినట్టే. ఇప్పుడు మనం సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సిఏ ఇంటర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, ఈ విషయాలన్నీ చూద్దాం. జనరల్గా సిఏ ఇంటర్లో మనకు 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2 ఒకటి అని 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1లో 3 పేపర్స్ ఉంటాయి. అందులో అకౌంటెన్సీ ఉంటుంది, లా ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది. అలానే గ్రూప్ 2లో కూడా మళ్ళీ 3 పేపర్లు ఉంటాయి. అందులో ఒకటి కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది, ఆడిటింగ్ ఉంటుంది, అలానే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని పేపర్ ఉంటాయి. ఇలా టోటల్ గ్రూప్ 1లో 3 పేపర్స్, గ్రూప్ 2లో 3 పేపర్స్, టోటల్గా 6 పేపర్స్ ఉంటాయి. ఈ 6 కూడా 600 మార్కులకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జామ్ రాయాలి అంటే స్టూడెంట్ 600 మార్క్స్కి 6 పేపర్స్ పైన ఎగ్జామ్ రాస్తే అందులో ప్రతి సబ్జెక్ట్లో 40 రావాలి, అన్నీ కలిపితే 300 ఉండాలి. అంటే ఇప్పుడు 6 పేపర్స్లో పేపర్కి 40 అలా వచ్చినా 240 అవుతుంది, పాస్ అయినట్టు కాదు. మొత్తం కలిపితే 300 ఉండాలి. సో ఇది సిఏ ఇంటర్లో ఉన్న పేపర్స్. ఆ పేపర్స్ పాస్ అవ్వాలంటే కావాల్సిన మార్క్స్. సరే, మరి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్? సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత దాదాపు ఒక 10 నుంచి 12 నెలల తర్వాత సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 10-12 నెలల టైంలో మనం సిఏ ఇంటర్లో ఉన్న 6 పేపర్స్ కోచింగ్ తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ పైన మంచి పట్టు సాధించాలి. అలానే ఆ 6 సబ్జెక్ట్స్ సంబంధించిన రివిజన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనము అటెండ్ అవుతూ ఉండాలి. అలా ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి సిఏ ఇంటర్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా స్టూడెంట్ ఫస్ట్ స్టేజ్ సిఏ ఫౌండేషన్ అయిపోగానే సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్మీడియట్కి ప్రమోట్ అవుతారు. ఆ సిఏ ఇంటర్మీడియట్లో ఉన్న 6 పేపర్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు ఇక సిఏ ఇంటర్ సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయినట్టు మనం అనుకోవాలి. సో ఇందులో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ 2 స్టేజెస్, దాని గురించి నేను డీటెయిల్స్ మీకు చెప్పాను. ఇప్పుడు సిఏ ఇంటర్ కంప్లీట్ అవ్వగానే ఏ స్టూడెంట్ అయినా తప్పనిసరిగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్, దాన్ని మనం ఆర్టికల్షిప్ అంటాం లేదా ఇంటర్న్షిప్ అంటాం. సో పేర్లు వేరే ఏదైనా 2 సంవత్సరాలు సిఏ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇందులో మనము సిఏ దగ్గర వర్క్ చేసి మనం వర్క్ నేర్చుకుంటాం. ఏ వర్క్స్ ఉంటాయి సార్? చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తాడు? ఆడిటింగ్ చేస్తారు. అందులో ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్స్ ఉంటాయి, జిఎస్టీ మ్యాటర్స్ ఉంటాయి. సో ఇలా అన్ని రకాల వర్క్స్ ఆర్ ఆడిట్ అసైన్మెంట్స్ ఏ ఆడిట్ ఫర్మ్లో ఏ ఆడిటర్ దగ్గర ఉన్నా మనం ఆడిటర్ దగ్గర ఆర్టికల్షిప్లో జాయిన్ అయితే అవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్షిప్ అన్నది సిఏ ప్రొఫెషన్కి బ్యాక్ బోన్ లాంటిది. ఏ స్టూడెంట్ అయినా మంచి పరిచయాలు ఏర్పరచాలన్నా లేదా ఆ వర్క్ పైన మంచి నాలెడ్జ్ రావాలన్నా కంపల్సరిగా ఇందులో 2 సంవత్సరాలు ఆర్టికల్షిప్ ఆ సిఏ దగ్గర చేయాల్సిందే. ఎక్కడ చేస్తారు సార్? ఇందులో విజయవాడ కానీ, వైజాగ్ కానీ, లేదా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై, ఎక్కడైనా ఇండియాలో మనము ఆర్టికల్షిప్ చేయొచ్చు. కానీ ఆర్టికల్షిప్ జాయిన్ అవుతున్న టైంలో స్టూడెంట్ చాలా జాగ్రత్తగా ఏ ఆడిటర్ దగ్గర జాయిన్ అయితే మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నది తెలుసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఆ ఆడిట్ ఫర్మ్లో ఆర్టికల్షిప్ జాయిన్ అయ్యి మనం వర్క్ నేర్చుకుంటూ ఉంటాం. మనకు నాలెడ్జ్ వస్తుంది,
జాయిన్ అయిన స్టూడెంట్కి ఆ వర్క్ చేస్తున్నప్పుడు 2 ఏళ్లలో మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద ఆడిట్ ఫర్మ్స్లో జాయిన్ అయితే రిలయన్స్, మహీంద్రా, బజాజ్, విప్రో, ఇన్ఫోసిస్, టాటా ఇలాంటి పెద్ద కంపెనీస్ని ఆడిట్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఇన్కమ్ లాంటిది ఉంటుందా సార్ అని అడిగితే ఎస్, డెఫినెట్గా స్టూడెంట్కి వర్క్ చేస్తూనే మనీ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ మనీ ఎంత వస్తుంది, ఆ డబ్బులు ఎంత వస్తాయంటే ఆ స్టూడెంట్కి కావాల్సిన ఖర్చులు, ముంబైలో ఉంటే ముంబైలో లేదా బెంగళూరులో, హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన హాస్టల్ ఫీజు కానీ ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కానీ ఎంతైనా వాళ్ళకి సరిపోయేట్టు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం, అది 8,000 కానీ 9,000 కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఆడిట్ ఫర్మ్స్లో స్టైపెండ్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. అలానే అదే మంచి ఫర్మ్లో జాయిన్ అయితే 15,000, 20,000 కూడా ప్రతి నెల ఆ స్టూడెంట్ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అలా మంచి ఆడిట్ ఫర్మ్స్లో జాయిన్ అవ్వాలి అంటే మరి మనం ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ బాగా చదవాలి. సిఏ ఫౌండేషన్లో మంచి స్కోర్ మనం అచీవ్ చేయాలి. అలానే సిఏ ఇంటర్లో కూడా మంచి స్కోర్తో పాస్ అయితే, వీలైతే ర్యాంక్ కూడా వస్తే డెఫినెట్గా ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ ఫర్మ్స్ ఉంటాయి, బిగ్ 4 అంట. అందులో ఆర్టికల్షిప్ వస్తుంది. అందులో ఆర్టికల్షిప్ వస్తే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో ఈ 2 ఏళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని ఏరియాస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసి వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది జిఎస్టీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్ సిస్టమ్ ఆడిట్ అయినా, ట్యాక్స్ ఆడిట్ అయినా, బ్యాంక్ ఆడిట్ అయినా, స్టాచ్యూటరీ ఆడిట్ అయినా, ఇంటర్నల్ ఆడిట్ అయినా, ఇన్ని రకాల వర్క్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము జాబ్లో జాయిన్ అయినా లేదా మనం ఓన్గా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం అవుతుంది. ఇక సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 6 పేపర్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అలానే ఆర్టికల్షిప్ కూడా ఒక సిఏ దగ్గర 2 ఏళ్ళు ఆర్టికల్షిప్ జాయిన్ అయిన తర్వాత అది వర్క్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక మనం సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ సిఏ ఫైనల్లో కూడా మనకు 2 గ్రూపులు ఉంటాయి, గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2 ఒకటి. గ్రూప్ 1లో మళ్ళీ 3 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో కూడా మళ్ళీ 3 పేపర్స్ ఉంటాయి. టోటల్గా 6 పేపర్లు, 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 600 మార్కులు కూడా స్టూడెంట్ ఎగ్జామ్ రాసి సిఏ ఫైనల్లో మళ్ళీ సబ్జెక్ట్లో 40, 6 సబ్జెక్టులు కలిపి 300 మార్కులు వస్తే సిఏ ఫైనల్ అయిపోయినట్టు. ఇక సిఏ ఫైనల్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇక ఆ స్టూడెంట్ చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ స్టూడెంట్ ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి, ఇమ్మీడియట్గా వెళ్ళి కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వడం అనేది ఒక ఆప్షన్. రెండవది, లేదు నేను ఓన్గా ఆఫీస్ కానీ ప్రాక్టీస్ పెట్టుకుంటానంటే అది కానీ. జనరల్గా ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా స్టూడెంట్ కోసం పేరెంట్స్ దాదాపు 4-4.5 ఏళ్ళు కష్టపడి వాళ్ళని చదివించారు కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్లో నిలదొక్కుకోవడానికి ఇంకొక 2-2.5 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి అంతవరకు స్టూడెంట్ మళ్ళీ పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్కి వెళ్ళిపోతారు. ఏ కంపెనీలో అయినా జాబ్లో జాయిన్ అయితే యావరేజ్గా మనం ఏ క్యాంపస్ ఇంటర్వ్యూ చూసినా, ఏ క్యాంపస్ సెలెక్షన్ ప్రోగ్రామ్ ఐసీఐ కండక్ట్ చేసింది ఏది చూసినా యావరేజ్గా 9 నుంచి 12 లక్షల ప్యాకేజ్తో శాలరీస్ ఉన్నాయి. అంటే ఏ కంపెనీ అయినా మనం సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూలో మనం పర్ఫామ్ చేసి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇక తర్వాత ఎప్పుడైనా వాళ్ళు జాబ్ కాదు ఇక నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తానంటే తర్వాత ఎప్పుడైనా 3-4 ఏళ్ళ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయవచ్చు. కానీ స్టూడెంట్ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి, జాబ్ కానీ ప్రాక్టీస్ కానీ. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ డాక్టర్లానే. ఒక డాక్టర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి కదండి. ఎలా అంటే డాక్టర్గా ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేయవచ్చు, లేదా ఇంకొక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయవచ్చు. ఇది కూడా అంతే. చార్టెడ్ అకౌంటెంట్ కూడా అంతే. మనం వేరే కంపెనీలో సిఏగా పనిచేయవచ్చు, లేదా మనమే ఓన్గా ఆఫీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ సిఏకు ఉంటాయి. అండ్ ఈ 2 ఆప్షన్స్ కాదండి, జాబ్ అంటే సిఏ చేయలేని వర్క్ ఏది ఉండదండి. ఈ ఫినాన్స్ ప్రొఫెషనల్ అంటే జనరల్గా స్టాక్ మార్కెట్ కానీ, లేదా బ్యాంక్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, మ్యూచువల్ ఫండ్ అనలిస్ట్ కానీ, లేదా ఈవెన్ కన్సల్టెంట్ కానీ, ఇలా మనం చేయలేని బిజినెస్ ఐడియాస్ అంటే మనం చేయలేని వర్క్ ఏది ఉండదండి. చార్టెడ్ అకౌంటెంట్ నాలెడ్జ్ అనేది ఆల్ రౌండ్ నాలెడ్జ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా
ఆ నాలెడ్జ్ రావడానికి స్టూడెంట్ కొంచెం కష్టపడాలి. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ పైన సొసైటీ డిపెండ్ అయింది, గవర్నమెంట్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ పైన డిపెండ్ అయింది. అలాంటప్పుడు మంచి నాలెడ్జ్ లేకుండా మనం సీఏ పాస్ అవ్వలేం. ఆ నాలెడ్జ్ ఉంటే మనం ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వచ్చు. ఎవరైనా స్టూడెంట్ని సీఏ ఫైనల్ పాస్ అవ్వగానే మేము బిజినెస్ చేస్తున్నాం, ఇలా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, లేదా మేము ఇలా ట్యాక్స్ పే చేస్తున్నాం, మీ అడ్వైజ్ ఏదైనా ఒకసారి ఇవ్వండి అని అంటే ఇచ్చే పొజిషన్లో ఆ స్టూడెంట్ ఉండాలి. అంటే అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ స్టూడెంట్కి ఉంటే సీఏ కంప్లీట్ అయినప్పుడు డెఫినెట్గా కెరీర్లో ఎలాంటి తిరుగు ఉండదు. సో ఇది చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ చెప్పే కదండి. ఫస్ట్ ఫౌండేషను, దాని తర్వాత ఇంటర్ అండ్ నెక్స్ట్ సీఏ ఫైనల్. ఇలా ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ని.